అన్- అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఇంతవరకు థ్యాంక్ యూ, వందనాలండి. ఇంతవరకు దేవుని కృపలో మనము పరిశుద్ధ గ్రంథంలోని 5 చెట్ల గురించి ధ్యానించుకున్నామండి. జీవవృక్షము, అంజూరపు వృక్షము, సింధూరపు వృక్షము, తుమ్మ చెట్టు, ఒలివ చెట్టు. ఈ 5 చెట్ల గురించి దేవుడు మనతో ప్రత్యక్షంగా మాట్లాడాడు. మనం అందరం అందులోని యొక్క ఆధ్యాత్మికంగా ఉన్న అంశాలన్నిటిని మనం తెలుసుకున్నామండి. ఈరోజు దేవుడు మరొక చెట్టు గురించి మాట్లాడబోతున్నాడు. ఆ చెట్టు ఏమిటో మనం తెలుసుకుందామండి. అందరు శ్రద్ధగా విందాము. పర్వతాల మీద మంచులో పెరుగుతాయి ఇవి. ఈ చెట్లు ఎక్కడ పెరుగుతాయంటే పర్వతాల మీదను మంచులో పెరుగుతాయి. ఇవి ఎత్తుగా దృఢంగా ఉంటాయండి. చాలా ఎత్తైన చెట్లు, దృఢమైన చెట్లు, స్థిరమైన చెట్లు అన్నమాట. వీటి వేళ్ళు లోతుగా చొచ్చుకొని పోతాయి. వీటి వేళ్ళు ఎలా ఉంటాయి? చాలా లోతుగా చొచ్చుకొని పోతాయి. బలమైన చెట్లు, ఎత్తైన చెట్లు అని చెప్పాను కదా. ఎప్పుడు బలమైన చెట్లైనా ఎత్తైన చెట్లు వాటి వేళ్ళు భూగర్భంలోకి చొచ్చుకొని ఉంటాయి జనరల్గా. ఇవి మంచి సువాసన ఇస్తాయి. ఈ చెట్లు ఏమిస్తాయండి? సువాసన ఇస్తాయి. ఇవి చాలా కాలం జీవిస్తాయి. అంటే 3000 సంవత్సరాల పైచిలుకే జీవిస్తాయి అన్నమాట. ఈ చెట్టు గురించి పరిశుద్ధ గ్రంథంలో 71 సార్లు ప్రస్తావించటం జరిగింది. ఎవరైనా గమనించారండి ఈ చెట్టు ఏమిటో? దీన్ని కల్పవృక్షంగా కూడా భావిస్తారు. ఇంకొక పాయింట్ చెప్తాను. ముఖ్యంగా ఈ చెట్టు దేవుని చేత నాటబడింది. దీనికి సువాసనే కాదండి, సౌందర్యం కూడా ఉంది. సౌందర్యము, సువాసన కలిగి ఉంది. ఇంకా ఎవరికైనా గుర్తొచ్చిందండి ఈ చెట్టు? ఇంకొక పాయింట్ చెప్తే అందరు ఖచ్చితంగా చెప్తారండి. పరమగీతము 3వ అధ్యాయము 9వ వచనం. సొలొమోను పల్లకి ఈ చెట్టు కలపతో తయారు చేయబడింది. దావీదు రాజగృహము ఈ చెట్టు కలపతోనే నిర్మించబడింది. ఇంకొక మాట, సొలొమోను కట్టిన దేవాలయం కూడా ఈ చెట్టు కలపతో కట్టారనమాట దేవాలయాన్ని. ఇంకా ఏంటంటే ఆ మొదటి ఆలయం కూల్చేశాక 70 సంవత్సరాలు చెర నుండి విడుదలై తిరిగి వచ్చేటప్పుడు జెరుబ్బాబేలు ఆలయ పునర్నిర్మాణానికి కూడా ఈ కలపే తీసుకొచ్చాడు. అందరు గ్రంథాలు తెరుద్దామండి. కీర్తనలు 104వ అధ్యాయము 16వ వచనం. కీర్తనలు 104వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నానండి. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న వృక్షం పేరు దేవదారు. దేవదారు వృక్షము. లెబానోను దేవదారు వృక్షము అంటే ఇక్కడ యెహోవా వృక్షజాతి అన్నిటి గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. తృప్తి పొందుచున్నాయని. అలాగే ఈ దేవదారు వృక్షాలు కూడా వృక్షజాతికి చెందినవే. కానీ ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షంలో తృప్తి పొందుచున్నవి. స్పెషల్గా దాన్ని మెన్షన్ చేశాడు. దాన్ని అన్ని చెట్లతో కాకుండా సపరేట్గా మెన్షన్ చేశాడు. సపరేట్గా మెన్షన్ చేయటం జరిగింది. ఇంకొక కీర్తనలు 92 అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 92 అధ్యాయము 12వ వచనము. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఎలా ఎదుగుతారండి? దేవదారు వృక్షం వలె, లెబనోను మీది దేవదారు వృక్షం వలె ఎదుగుతారు. లెబనోను దేవదారు వృక్షం అంటే లెబనోను దేశములో ఉన్నటువంటి దేవదారు వృక్షము. లెబనోను దేశంలో కూడా కాదు, లెబనోను పర్వతం మీద. లెబనోను అనేది ఒక దేశం పేరు. ఇది
అరబిక్ కంట్రీ అంటే ముస్లిం దేశము. దీనికి ఉత్తరము తూర్పున సిరియా దేశం ఉంటే దక్షిణాన ఇజ్రాయేల్ దేశము ఉంది అన్నమాట. ఈ లెబనోన్కి సిరియా ఓ పక్కన ఇజ్రాయెల్ దేశాలు ఉన్నాయి. ఈ దేశము సుసంపన్నమైన చారిత్రక సాంస్కృతిక వైభవం కలిగినటువంటి దేశము. ఎందుకు ఇంత చారిత్రకమైన సాంస్కృతికమైన వైభవం కలిగి ఉందంటే అది ఈ దేవదారు వృక్షం వలన దానికి అటువంటి పేరు వచ్చింది. అది ఎలాగ వచ్చిందో చూద్దామండి. లెబనోన్ దేశానికి పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకమైన స్థానం ఉంది, ప్రాముఖ్యత ఉంది అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో. ఈ లెబనోను పర్వతం మీది దేవదారు వృక్షములు అంటే ఏంటి అంటే, లెబనోను దేవదారు వృక్షములు అంటే ఆ పర్వతం మీద ఉన్నటువంటి దేవదారు వృక్షములు. ఈ దేవదారు వృక్షములే లెబనోనికి సర్వ సంపదను సమకూరుస్తున్నాయి. అందుకనే ఆ దేశము చారిత్రాత్మకంగా సాంస్కృతికంగా వైభవోపేతంగా ఉందని చెప్తున్నారు. ఈ దేవదారు వృక్షాలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఎంత ఎత్తు అంటే 30 నుండి 35 అంతస్తుల అపార్ట్మెంట్ ఉంటాయి కదండి, అంత ఎత్తు ఉంటాయి. చాలా ఆకాశ హర్మ్యాలని తాకుతున్నాయని అంటాం. ఆకాశపు అంచుల్ని తాకుతున్నట్టుగా ఉంటాయి అవి. 120 అడుగుల నుంచి 180 అడుగుల ఎత్తు ఉంటాయి. ఈ దేవదారు వృక్షాలు. మన క్రైస్తవ జీవితం కూడా అంత ఎత్తుకు ఎదగాలి, అంత ఎత్తులో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని అంత హెచ్చిస్తున్నాడు. మనము అంత మన ఆ విశ్వాస జీవితంలో కానీ మన క్రైస్తవ జీవితంలో కానీ అంత ఎత్తుకు ఎదగడానికి మనమందరం తప్పక ప్రయత్నిద్దాము. ప్రార్థనలోను ఉపవాసంలోనూ మనం చాలా పరచబడుతున్నాము. నిజంగా మనం మామూలుగా సాధారణంగా మొదలుపెట్టినప్పటికీ మన ఆత్మీయ తండ్రి పాస్టర్ గారు ద్వారా మనము ఒక్కొక్కటి అంచులంచులుగా ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతున్నామండి ప్రార్థనా జీవితంలో. దేవుడికే మహిమ. ఇప్పుడు ఈ లెబనోన్ దేశం గురించి చెప్తున్నానండి. ఈ లెబనోన్ మామూలుగా మన జాతీయ చిహ్నం ఏంటండి, అందరికీ తెలుసు కదా. మన భారతదేశ జాతీయ చిహ్నము అశోక చక్రము కదండి. అలాగే మన జాతీయ చెట్టు ఏంటి, మన చెప్పుకున్నాం, ఇందిరా గారు చెప్పారు, మర్రి చెట్టు. జాతీయ చెట్టు మర్రి చెట్టు. అలాగే ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రీయ చెట్టు వేప చెట్టు, తెలంగాణ రాష్ట్రీయ చెట్టు జమ్మి చెట్టు. అంటే ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది కాబట్టి తెలంగాణ గురించి కూడా నేను ప్రస్తావిస్తున్నాను. ఇక్కడ ఇజ్రాయేలీల జాతీయ చిహ్నము, ఇక్కడ ఇజ్రాయేలీల యొక్క జాతీయ చిహ్నం ఏంటంటే ఈ దేవదారు వృక్షము. ఇజ్రాయేలీల యొక్క జాతీయ చిహ్నం ఏంటంటే దేవదారు వృక్షం అన్నమాట. అలాగే ఆ జెండాలో దేవదారు వృక్షము గుర్తు ఉంటుందండి. అలాగే జాతీయ చెట్టు కూడా దేవదారు వృక్షమే. దీనికి అంత ఆధిక్యత, అంత యొక్క ప్రాముఖ్యత అక్కడ ఆ దేశంలో ఇచ్చారంటే, ఇది ఎందుకు ఇచ్చారు, ఎందుకు హెచ్చింపబడిందంటే ఇది దేవుడి చేత నాటబడిన చెట్టు కాబట్టి అది హెచ్చింపబడింది. మనము కూడా ప్రియులారా, మనం కూడా మన యొక్క స్కిల్స్, టాలెంట్స్, మన డిగ్రీలు, మన హోదాలు, మన ఉద్యోగాలు ఇవేవి మనల్ని హెచ్చించవు. దేవుని కృప ఉంటేనే మనం హెచ్చింపబడతాం. ఇక్కడ దేవదారు వృక్షాన్ని ఆయన చేతితో నాటాడు కాబట్టి అది ఆ దేశానికి అంత పెట్టని కొమ్మగా, పచ్చని కొమ్మగా అక్కడ ఉంది. దాన్ని అంత కొనియాడుతున్నారు. అంత పెద్ద అంత హై పొజిషను ఆ దేశం వాళ్ళు దానికి ఇచ్చారనమాట. మనం కూడా మనం దేవుళ్ళో ఉంటే తప్పకుండా మనం కూడా హెచ్చింపబడతామండి. లెబనోను అంటే తెలుపు దేనికి సాదృశ్యము? పరిశుద్ధతకు. లెబనోన్ అంటే తెల్లనైన, దేవదారు అంటే స్థిరమైన. లెబనోను పర్వతము మంచుతో కప్పబడి ఉంటుంది. లెబనోన్ పర్వతం ఎప్పుడు పాస్టర్ గారు కూడా ఈ విషయం ఎన్నోసార్లు చెప్పారు. పర్వతం మీద మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం మననం చేసుకుంటే ఇజ్రాయేల్ కుమార్తెల గురించి చెప్తుంటాడు దేవుడు. లెబనోను పొలములోని బండ మీద హిమముండుట మానునా,
లెబనోను పొలములోని బండ మీద హిమముండుట మానునా. అంటే హిమము అంటే మంచు. లెబనోను పర్వతం మీద ఏముంటుందండి? మెత్తటి మట్టి ఉంటుందా? ఉండదు కదా. రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, బండలు ఉంటాయి. అటువంటి మంచు ప్రాంతంలో ఈ చెట్లు పెరుగుతాయి. ఆ బండల్ని చీల్చుకొని లోపలికి చొచ్చుకొని పోయి పర్వతం నుంచి భూమిలోకి చొచ్చుకొని పోయింటాయి దీని యొక్క వేర్లు. దీని కాండం ఎంత ఉంటుందంటే తెలుసా? నేను స్టడీ చేసిన దాంట్లో 36 మీటర్ల వెడల్పు ఉంటుందంటండి దీని కాండము. ఎంత బలంగా ఉంటుందో చూడండి. అందును బట్టి ఆ బలమైన కాండము అక్కడ పర్వతం మీద నిలబడాలంటే దాని వేలు చాలా పర్వతంలో బండలు చీల్చుకొని భూమి లోతుల్లోకి చొచ్చుకొని పోయి ఉంటాయన్నమాట. అందుకే ఆ చెట్టు అక్కడ దృఢంగా నిలబడగలుగుతుంది. ఇంకొక విషయం అంటే అక్కడ ఏంటంటే ఆ చెట్లు దారికి అడ్డంగా ఉంటే నరికేయకుండా ఆ చెట్టు యొక్క కాండములో తొలిచి రోడ్డు నేస్తారంటండి. రోడ్డు నేసి అందులో ఆ వెహికల్స్ పోనిస్తారంట. చూసారా ఎంత పెద్ద కాండం అది దృఢంగా నిలబడుతుంది. అంటే ఈ కాండం ఇప్పుడు మనం కూడా విశ్వాసంలో ఎలా ఉండాలి? స్థిరులుగా, దృఢంగా, లోతుగా వేరుపారి ఉండాలండి. మనం కూడా చాలా లోతుగా వేరుపారి ఉండాలి. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నారు కదా. మనము విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టం ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా ఇష్టం అవ్వమన్నమాట. వాక్యం చదువుతూ ఉంటే విశ్వాసంలో ఎదుగుతామనుకోండి, అది వేరే విషయము. ఇప్పుడు ఈ లెబనోను పర్వతం మీదకు ఇక్కడంట దీనికి సర్వసంపద, చారిత్రక, సాంస్కృతిక వైభవం ఉంది అని చెప్పాము కదా. ఎందుకంటే ఈ లెబనోన్ పర్వతం మీదకు టూరిస్టులు వస్తారు. టూరిస్ట్ స్పాట్ అన్నమాట అది. అక్కడ కిందంతా తెల్లటి మంచు దూదిపరుచుకున్నట్టుగా ఉంటుంది. పైన ఏమో ఈ చెట్లు కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి చాలా వెడల్పుగా ఉండి పచ్చని ఆకాశం ఉన్నట్టుంటుంది. కింద తెల్లటి భూమిలాగుంటుంది. అదొక కొత్త లోకంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా చల్లగా సువాసనలు వెదజల్లుతూ పరిమళాలు వెదజల్లుతూ ఉంటుందంట. అందుకని టూరిస్టులు అందరూ అక్కడికి వెళ్తారంట. వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూడడానికి చాలా సంతోషిస్తారంట, చాలా ఉత్సుకత చూపుతారంట. అంతేకాకుండా మన వాళ్ళకు తృప్తి ఉండదు కదండి. ఆ చెట్లను చూడటమే కాకుండా ఆ చెట్లు చాలా ఆకాశం అంత ఎత్తు ఉంటే పైకి చూసి ఆ చిటారు కొమ్మ వరకు ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళగలిగితే అని ఆశపడ్డారు టూరిస్టులు. ఆశపడితే వెంటనే అక్కడ ఉన్నటువంటి టూరిజం మినిస్ట్రీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ప్రతి చెట్టుకు కొన్ని చెట్లకు లిఫ్ట్ తయారు చేశారంటండి. చేసి ఆ లిఫ్ట్ ద్వారా ఆ చెట్టు చివరి వరకు వెళ్ళి వస్తారంట. చూసారా? అందుకని ఆ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి రెవెన్యూ తర్వాత దాని నుండి వచ్చే ఆదాయం అంతా దానికి ఎక్కువ వస్తుంది. అది సంపదనిస్తుంది అన్నమాట. లెబనాన్ దేశానికి దేవదారు వృక్షాలు గొప్ప సంపదనని ఇస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఈ దేవదారు వృక్షం గురించి 5 అంశాలుగా మనం ధ్యానిద్దామండి. మొట్టమొదటి అంశము ఔన్నత్యము, ఘనత. దేవుడు నాటాడు కాబట్టి ఈ దేవదారు చెట్టుకి, వృక్షానికి గొప్ప ఘనత గల చెట్టు అయింది. ఈ చెట్టు ఎలాంటిదైందండి? గొప్ప ఘనత గల చెట్టు అయిందనమాట. యెహెజ్కేలు 17వ అధ్యాయం 22వ వచనం చూస్తే, మరియు నేను చదువుతున్నాండి. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. మీకు గ్రంథాలు ఉంటే తెరిచిపెట్టుకుంటుండండి. వినటం కంటే చూడటం కూడా మంచిదండి. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును, పైగానున్న దాని శాఖలలో లేత దాన్ని తుంచి అత్యున్నత పర్వతం మీద దానిని నాటుదును. దేవుడే ఏమని చెప్తున్నాడు? ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆయనే స్వయంగా చెప్తున్నాడు, దేవదారు కొమ్మను ఒకటి తీసి నాటుతాను, శాఖోపశాఖలుగా ఉన్నటువంటి ఒక లేత కొమ్మను శాఖను తుంచి అత్యున్నత పర్వతం మీద నాటుతానని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి ఎంత ఇష్టం ఉంచాడండి.
ఇప్పుడు ఆ నాటినందువలన దేవదారు చెట్టుకు ఎటువంటి ఘనత వచ్చింది, దేవుడికి అది ఎలా ఉపయోగపడిందో చూద్దాం. లేవియా కాండము 14వ అధ్యాయము 49వ వచనం. లేవియా కాండం 14వ అధ్యాయము 49వ వచనం. 2 పక్షులు, దేవదారు కర్ర, రక్తవర్ణపు నూలు, హిస్సోపు, ఈ 4 వస్తువులు ప్రధాన యాజకుడి దగ్గరికి పరిశుద్ధాలయంలోకి తీసుకెళ్తారు. దేనికి? పాప పరిహారార్థ బలి కోసము తీసుకెళ్తారు. పాప పరిహారార్థ బలి అంటే ఏంటి? వాళ్ళు ఇదివరకు పాపం చేసినప్పుడు, అపవిత్రులైనప్పుడు, అపరిశుద్ధులై ఉన్నప్పుడు వారు తిరిగి పరిశుద్ధత పొందడానికి ఇటువంటి 4 వస్తువులు తెస్తారు. 2 పక్షులు, దేవదారు కర్ర. ఆ 4 వస్తువుల్లో దేవదారు కర్ర ఉందండి, గమనించారా? ఈ దేవదారు కర్ర చూడండి, ఆ వస్తువులతో పాటు పవిత్రతకు, పరిశుద్ధత పొందడానికి, సమాధానం కోసము సమాజ మందిరంలోకి తీసుకురాబడుతుంది. సమాజ మందిరంలోకి ఉపయోగపడుతుంది. ఏంటి ఈ దేవదారు కర్ర అంటే? ఒక పాపం అంటే కుష్ఠవ్యాధి కూడా, ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి కూడా పాపమే. ఆ కుష్ఠవ్యాధి వచ్చి స్వస్థత పొందిన తర్వాత వాళ్ళలో కొంచెము స్వస్థత కలిగాక ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ శుద్ధులవుతారనమాట. అదనమాట ఇక్కడ ఈ దేవదారు కర్ర శుద్ధులవ్వడానికి, మందిరంలో పవిత్రత పొందడానికి, పాప పరిహారార్థ బలికి ఉపయోగపడుతుంది. చూసారా? ఇది దేవుడు నాటాడని అది కాలు మీద కాలు వేసుకొని కూర్చుందా? లేదు, దేవుడికి ఉపయోగపడుతుంది దేవుడి కార్యాల్లో. అలాగే ఇంకోటి చూడండి, దావీదు అంటే దేవుడి భక్తుడు, దేవుడికి ఇష్టానుసారుడు. అటువంటి దావీదు రాజగృహాన్ని కట్టించడానికి ఈ దేవదారు కలప ఉపయోగపడింది. సొలొమోను దేవాలయం నిర్మాణానికి కూడా ఈ శ్రేష్టమైన కలప ఉపయోగపడింది. ఈ శ్రేష్టమైన కలప కోసము దావీదు తూరు రాజైన హీరాంకు, సొలొమోను కూడా చెప్పట్లేండి, ఉత్తరం రాసి సముద్ర మార్గంలో ప్రత్యేకించి కోరి ఈ దేవదారు కలపను తెప్పించుకున్నారు సముద్ర మార్గం ద్వారా. అంటే ఇది ఎంత శ్రేష్టమైన కలప చూడండి. ఈరోజు కూడా పెద్ద పెద్ద పడవలు, షిప్పులు తయారు చేయడానికి ఈ కలప వాడుతున్నారండి. అందుకే అది సంపదనిస్తుంది. దేనికి? లెబనాను దేశానికి సర్వ సంపదలు ఇచ్చే గని అయింది అనమాట. ఇక్కడ హీరామ్ రాజు ఈ కలప సప్లై చేసినందుకు, హీరామ్ రాజు తన మాటను మన్నించి తనకు కలపనిచ్చినందుకు సొలొమోన్ రాజు ఏం చేశాడండి? తిరిగి ఏమిచ్చాడంటే, సొలొమోను మహారాజు యెరూషలేము ప్రాంతంలో గలిలయ సముద్రం చుట్టూ ఉన్న 10 నగరాలను, 10 సిటీస్ని ఆయనకు రాసిచ్చాడంట. అంటే ఈ కలప అంత శ్రేష్టమైందని మనకు అర్థమవుతుంది కదండి. రాజులు కోరుకునే చెట్టు అయింది. చెట్టు ఏమైందండి? రాజులు కోరుకునే చెట్టు అయిందంటే ఎందుకయింది? ఇది దేవుడు నాటిన చెట్టు, దేవుడు నాటిన మొక్క. అందుకనే ఇది రాజగృహంలో ఉంది, పవిత్రమైన దేవాలయంలో ఉంది, తర్వాత సమాజ మందిరంలోకి వెళ్ళబడుతోంది. రాజులు కోరుకున్నారు. ఎంత ఘనత వచ్చింది చూడండి. మనల్ని కూడా దేవుడు అలాగే గొప్ప ఘనత ఇస్తాడండి. మనం కూడా దేవుడు మనం అలా ఉన్నప్పుడు ఇస్తాడు. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 9, 10 వచనాలు తీసుకుంటే అందులో మధ్యలో నుండి చదువుతున్నానండి. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 9, 10 వచనాలు. మందిరమును దేవదారు దూలముతో, పలకలతో కప్పేస్తారంట. మందిరాన్ని దేంతో కప్పుతున్నారు? దేవదారు దూలములతోనూ దేవదారు పలకలతో కప్పించేశారు. తర్వాత ఆ కప్పు తయారు చేశారు. మందిరం చుట్టూ గదులు ఏర్పాటు చేసి ఆ గదులకి మందిరానికి మధ్య అనుసంధానంగా ఈ కలపని, ఈ దూలాల్ని ఉంచారు. ఏ దూలాల్ని? దేవదారు దూలాల్ని ఉంచారు. చూడండి ఎంత గొప్పగా దీన్ని వాడుకున్నారు. అంటే ఈ దేవదారు వృక్షాలని ఇంకొక సాదృశ్యంగా వాడతారండి. బలమైన రాజ్యానికి సాదృశ్యంగా వాడతారు. ఎందుకంటే ఏది మన మాటలతో చెప్పటం కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటనే చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే యెహెజ్కేలు గ్రంథములో 31 అధ్యాయము 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 31 అధ్యాయం 3వ వచనం. అష్షూరీయులు లెబనోను దేవదారు వృక్షముల వలె బలమైన సామ్రాజ్యంగా ఉన్నారు
అని అక్కడ ప్రస్తావించడం జరుగుతుందండి. ఎలా ఉన్నారు వాళ్ళు? దేవదారు వృక్షం, లెబనోను దేవదారు వృక్షం వలె బలమైన సామ్రాజ్యంగా. అందుకే దేవదారు వృక్షాల్ని బలమైన రాజ్యానికి సాంకేతంగా వాడతారు, సాదృశ్యంగా వాడతారు. ఇప్పుడు ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. దేవదారు వృక్షంల వలె ఎత్తైన వారిగా అమోరీలను పోల్చటం జరిగింది. అమోరీలను ఎలా ఉన్నారు అని పోల్చారంటే దేవదారు వృక్షం వలె ఎత్తుగా ఉన్నారు అని పోల్చారు. అంటే వీటిని ఎత్తైన వారితో పోలుస్తున్నారు, బలమైన రాజ్యంతో పోలుస్తున్నారు. ఇంత బలమైన చెట్టు, ఎత్తైన చెట్టు, బలమైన రాజ్యంగా ఎలా అయిందండి? ఎందుకంటే ఇది ఎందుకు అయిందంటే ఇలాగా, ఇది దేవుడు నాటిన చెట్టు. ఇదేంటండి? దేవుడు నాటిన చెట్టు. మన దేవుడు మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఇటువంటి బలమైన దేవుని రాజ్యాన్ని కట్టాలి. బలమైన రాజ్యానికి సాదృశ్యంగా ఉండాలి. మనం కూడా దేవుడు రాజ్యాన్ని విస్తరింప చేయాలి. సాతాను రాజ్యాన్ని కూలదోయాలండి. అందుకని దేవుడు ఇశ్రాయేలును ఏం చేశాడు? ఐగుప్తు నుండి తీసుకొచ్చి కనానులో నాటాడు. దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేలుని ఐగుప్తు నుండి తీసుకొచ్చి ఇజ్రాయేల్లో నాటాడు. అలాగే దేవదారును ఎక్కడ నాటాడు? లెబనోనులో నాటాడు. లెబనోన్ అంటే పరిశుద్ధతలో నాటాడు. మరి ఇంకోటి మన సంగతి ఏంటి? మనల్ని లోకం నుండి తీసుకొచ్చి సంఘంలో నాటాడు. మనల్ని ఇప్పుడు హన్నా గ్రూపుల వాళ్ళని లోకం నుండి తీసుకొచ్చి యేసయ్య దేవాలయంలో నాటాడు. చూడండి, మనల్ని కూడా దేవుడు నాటాడండి. దేవదారునే కాదు, ఇజ్రాయిల్నే కాదు, మనల్ని కూడా నాటాడు. మరి మనం ఏం చేస్తున్నాము? నిన్ను నన్ను నాటితే మన వలన, నీ వలన, నా వలన ఆయనకు ఏం ఉపయోగపడుతున్నాము, ఏం చేస్తున్నాము? ఒక్కసారి ఆలోచించుకుందామండి. మన పాటల ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మన వాక్యం ద్వారా, సువార్త ద్వారా, పరిచర్య ద్వారా దేవునికి ఉపయోగపడుతున్నామా? దేవుని గణపరుస్తున్నామా? దేవుని మహిమపరుస్తున్నామా? ఆలోచిద్దామండి. అందరం ఆలోచిద్దాము. మనం ఏ విధంగా దేవుడికి ఉపయోగపడాలో. మనం ఎప్పుడు దేవుణ్ణి అర్థించేవారిగే కాదండి, దేవుడికి ఇచ్చేవారిగా కూడా ఉండాలి. ఎప్పుడు దేవుని కోరికలు కోరేవారిగా కాదు. ఆయన కోరికలు ఏమిటో పాపం ఆయన అడగటం లేదు. ఆయన నోరు తెరిచి అడిగే లోపల మనమే కోరికలు, ప్రభువా నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, ప్రభువా అని అడుగుతూనే ఉంటాము. ఆయనకు గ్యాప్ ఇవ్వకుండా అడుగుతుంటాము. పాపం ఆయన తన నోరు తెరిచి కోరికలు కోరలేకున్నాడు. మరి ఆయన కోరికలను కూడా మనం తీర్చడానికి ఈ రోజు నుండి ప్రియులారా అందరం ప్రయత్నిద్దాము. ఇక్కడ కీర్తనల గ్రంథము 91వ అధ్యాయంలో మనం కూడా అట్లా ఉపయోగపడితే ఆయన మనల్ని గణపరుస్తాడండి. దేవదారు వృక్షాన్నే కాదు, మనల్ని కూడా గణపరుస్తాడు. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనంలో ఏముందండి? అందరికీ తెలిసి ఈ విషయము. అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచెదను. అంటే ఆయన నామం ఎలాంటిదండి? బలమైనది, ఎత్తైనది, మహిమకరమైనది, గొప్ప నామము, అన్ని నామాల కంటే గొప్పది. అంత గొప్ప నామాన్ని మనం ఎరిగితే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఎరగటమే కాదు, ఆయన నామాన్ని ఉచ్చరించాలి, స్మరించాలి. అలా చేసినప్పుడు తప్పక మనం కూడా ఆ దేవదారు వృక్షం వల్లే ఘనపరచబడతామండి. ఘనత గురించి చెప్పేటప్పుడు దేవుడు మొట్టమొదట దేవదారు వృక్షాన్నే ప్రస్తావించాడు. ఘనత గురించి చెప్పేటప్పుడు దేవుడు దేన్ని ప్రస్తావించాడు? దేవదారు వృక్షాన్ని ప్రస్తావించాడు. ఇది అరబ్బు దేశాలలో లెబనోను అనే దేశం చాలా ఎత్తైన ప్రదేశము. దాని మీద ఎత్తైన పర్వతం ఉంది. ఆ దేశంలో ఎత్తైన పర్వతం ఉంది. దాని మీద ఎత్తైన చెట్లు, దేవదారు వృక్షాలు ఉన్నాయి. చూడండి, అంత ఎత్తుగా ఉంది. ఈ చెట్లకు అనుకూల ప్రదేశం ఏంటి? ఎత్తైన ప్రదేశము, మంచు ప్రాంతం అన్నమాట. ఇక్కడ ఎత్తు అని ఎన్నిసార్లు చెప్తున్నాము. ఆ దేశము ఎత్తులో ఉంది, దాని మీద పర్వతము ఎత్తులో ఉంది, దాని మీద ఉన్న చెట్లు కూడా ఎత్తైనవి. ఎందుకు ఎత్తు దేనికి సాదృశ్యం అండి? ఎత్తు ఘనతకు సాదృశ్యము, పరిశుద్ధతకు సంకేతము. ఎత్తు
ఘనతకు పరిశుద్ధతకు సాదృశ్యం అన్నమాట. దైవభక్తులందరూ ఎత్తైన ప్రదేశాల్లో ప్రార్థన చేశారు, వాళ్ళు అద్భుత కార్యాలు చేశారు, అక్కడ నివసించారు. ఎగ్జాంపుల్ అబ్రహాం తీసుకోండి. మమ్రే అనే ప్రదేశంలో అబ్రహాం నివసించాడు. ఆ మమ్రే ప్రాంతం ఎలా ఉంది? ఎత్తైన ప్రదేశంలో ఉంది. అలాగే ఏలియా, ఎలీషా కర్మేలు పర్వతం మీద వాళ్ళు ప్రార్థనలు చేశారు, ఛాలెంజ్లు చేశారు, నివసించారు. ఇక్కడ యేసయ్య, మనకు యేసయ్యని తీసుకుంటే ఆయన ఎప్పుడు వేకువనే ఆయన వెళ్ళి ఒలీవల కొండపైన ప్రార్థన చేసేవాడు. ఒలీవల కొండపైనే ఆయన ప్రార్థనలు చేస్తుండేవాడు. అవన్నీ ఎత్తైన ప్రదేశాలు. ఆ ఎత్తైన ప్రదేశాలు. లోతుని తీసుకుంటే ఎక్కడున్నాడు? దిగుడు ప్రాంతంలో ఉన్నాడు, సొదొమ గొమొర్రా. మరి వీళ్లకు లోతుకు ఏం తేడానో మనందరికీ తెలుసు. కాబట్టి లోతులాగా మనము దిగుడు ప్రాంతంలో ఉండకూడదండి, ఎత్తైన ప్రదేశంలో ఉందాము. అబ్రహాములాగా, ఏలియాలాగా, ఏలీషాలాగా, మన యేసయ్యలాగా ఎత్తైన ప్రదేశంలో మనం ఉందాము. అంత భక్తులు అందరూ ఎత్తైన ఒంటరి ప్రాంతాలను, ఏకాంతం కోరుకున్నారు. ఎందుకంటే లోకం నుండి దూరపరచడానికి, దేవునికి సమీపంగా ఉండడానికి అలాంటి ఎత్తైన ప్రదేశాలను ఎన్నుకోవటం జరిగింది. దేవుడు నిన్ను నన్ను కూడా ఎత్తైన ప్రదేశంలో ఉంచాలని చూస్తున్నాడండి. మరి మన దృష్టి కూడా పైనున్న వాటి, భూమి మీద వాటిని చూడకుండా పైనున్న వాటి మీద ఉండాలి. పరలోకము మన నివాసము, మన స్టేషను, మన డెస్టినేషను. మన స్టేషన్కి ఎలా వెళ్ళాలి? రైలు ఎక్కాలా, బస్సు ఎక్కాలా, ఫ్లైట్ ఎక్కాలా? ఇలా మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేయాలంటే ఎంతో సిద్ధపడతాము. ముందే టికెట్లు బుక్ చేసుకుంటాము. ప్రయాణం ఎలా ఉంటుందో మనం ఊహిస్తాము. మరి మన స్థిర నివాసమైన పరలోకం అనే స్టేషన్కి, ఆ ఊరికి వెళ్ళాలంటే, మనమేమి పరమపురికి వెళ్ళాలంటే మనం ఎంత గొప్ప ప్లాన్ వేసుకోవాలండి. దాన్ని ఎలా వెళ్ళాలి అని మనము ఎప్పుడు ఎదురు చూడాలి. ఆ స్టేషను, ఆ రైలు ఎక్కడానికి, ఆ వాహనం ఎక్కడానికి సిద్ధంగా ఉండాలండి. ఇది అందును బట్టి ఈ ఔన్నత్యాన్ని, ఘనతకు సాదృశ్యంగా దేవదారు వృక్షాన్ని ఉంచాడు దేవుడు. మనల్ని కూడా ఉంచుతాడు దేవుడు. అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. కాబట్టి ఆయన స్వరూపమైనటువంటి మనల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు రెండో అంశం అండి, విశాలత, ఆశ్రయము. విశాలత, ఆశ్రయము. ఎబ్బేజు ప్రార్థనలో ముఖ్యమైన అంశం ఒకటి వింటాం. నా సరిహద్దులు విశాలపరచు. క్రైస్తవ జీవితం కూడా, మన విశ్వాస జీవితం కూడా విశాలతను కోరుకుంటుంది. మన యేసయ్య దేవాలయం కూడా విశాలపరచాలని మనం అందరం నిత్యం ప్రార్థన చేస్తున్నాం. మరి తప్పకుండా యేసయ్య దేవాలయం విశాలపరచబడుతుందండి. మన జీవితం కూడా దేవుళ్ళలో విశాలపరచబడతాము. ఎహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం చూస్తే, నేను చదువుతున్నాను. ఎహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 23, 24. ఇజ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా శాఖలు విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. దాని కొమ్మల నీడను అవి దాగును. చూసారండి, దీని దేవుడంట ఆ పర్వతం మీద నేను దాన్ని నాటితే ఏమైంది? అది శాఖలు విడిచింది, శాఖోపశాఖలుగా విస్తరించింది. అంటే విశాలపరచబడింది, బహుగా ఫలిస్తుంది. శ్రేష్టమైన దేవదారు చెట్టు అయిన తర్వాత ఏమైంది? సకల జాతులు పక్షులకు దానిలో గూళ్ళు కట్టుకున్నాయి. దాని నీడన కొన్ని జీవులు నివసించాయి. చూసారా, కొమ్మల నీడన కొన్ని దాక్కున్నాయి ప్రాణులు. అంత ఉపయోగపడింది. మన పరిచర్యను కూడా మనం విశాలపరుస్తున్నామా ప్రియులారా? మన సువార్తను విస్తరింపజేస్తున్నామా ప్రియులారా? అనేకులను సంఘం అనే మనం కూడా అనేకుల్ని దేవుని ఎరగనటువంటి వాళ్ళని సంఘం అనే దేవదారు వృక్షం మీద ఆశ్రయం కల్పిస్తున్నామా? సంఘం అనే దేవదారు వృక్షం అంది. అటువంటి ఆ సంఘములో ఆశ్రయం కల్పిస్తున్నామా? దేవుని ఎరగనటువంటి వాళ్ళని ఎంతమందికి మనము వాళ్ళని
నడిపిస్తున్నాము. సంఘం అనే దేవదారు వృక్షం మీదకి నడిపిస్తున్నాము. దేవదారు వృక్షం మీద ఆశ్రయం కల్పిస్తున్నాము. ఆలోచిద్దామండి. విశ్వాసం అనే గూళ్ళు కట్టుకోవడానికి మనం అవకాశం ఇస్తున్నామా? వాళ్లకు వాక్యం అనే శ్రేష్టమైన ఫలాలు అందించగలుగుతున్నామా? ప్రార్థన అనే నీడలో సేద తీరుస్తున్నామా? అటువంటి వాళ్ళకు దేవుడు ఎరగనటువంటి అన్యులకు మనం ఇటువంటి ప్రార్థన అనే నీడ ఇస్తున్నామా? వాక్యమైన శ్రేష్టమైన ఫలాలను ఇస్తున్నామా? గూళ్ళు కట్టుకోవడానికి దారిస్తున్నామా? అన్నిటికంటే మా సంఘం అనే దేవదారు వృక్షం మీద ఆశ్రయం కల్పిస్తున్నామా? అందరం ఒకసారి ఆలోచిద్దామండి. మనము సంపూర్ణతయందు పూర్ణులై ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమ మనకు తెలుసుకొని ఉన్నప్పుడు అందరికీ అది పంచుతామండి. హల్లెలూయా. 3వ అంశం అండి, నదీ తీరమందు నాటబడినది. నదీ తీరమందు నాటబడినది. నదీ తీరం నాటబడితే మనకందరికీ అది తెలుసు ఎలా ఉంటుందో. కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనం. కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. నీటి కాలువల యోర నాటబడితే ఎలా ఉంటాము? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాము. మనము ఇక్కడ సంఖ్యాకాండం కూడా చదువుతున్నానండి. 24వ అధ్యాయము 6వ వచనము. నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. ఏవి ఉన్నవి? ఇజ్రాయేలు నివాస స్థలము, యాకోబు నివాస స్థలాల గురించి, ఆ నివాస స్థలాలు ఎంత రమ్యంగా ఉన్నాయని చెప్పుతూ దానికి పోలికగా ఏం చెప్తున్నాడు? నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షం వలె వాళ్ళ యాకోబు నివాస స్థలం ఉంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ నీటి యొద్ద కాలవ యోరను నాటబడితే ఎలా ఉంటామండి? నీరు ఇక్కడ ఏంటి? వాక్యము. నీరు ఇక్కడ ఏంటి? వాక్యము, పరిశుద్ధత. ఆ నీటిని సమృద్ధి కలిగి, ఆ వాక్యం కలిగి పీల్చుకుంటూ బాగా ఉంటే ఆ నీళ్ళు సమృద్ధిగా ఉన్నప్పుడు చెట్లు ఎలా ఉంటాయండి? ఆటోమేటిక్గా పచ్చగా ఉంటాయి. ఇక్కడ నీరు మనకేంటంటే వాక్యము. ఆ వాక్యము అనే నీరు సమృద్ధిగా ఉంటే ఆ నీటిని మనము పీల్చుకుంటూ వాక్యంలో తడిసి ముద్ద అవుతుంది ఈ దేవదారు వల్లే మనం కూడా పచ్చగా, వేపుగా, ఎత్తుగా, బలంగా ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాం. మనం అక్కడ దేవదారు నీటి యోర నాటబడింది, అందుకు అది పచ్చగా ఫలమిచ్చు చెట్టు వలె ఉంది. ఇక్కడ మనం కూడా వాక్యమైన నీటి యొద్ద నాటబడితే మనం కూడా అలాగే ఉంటామండి. ఇది మనము వాక్యంలో మనం ఎక్కువగా వాక్యమైన నీటిలో మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడండి. నీటి యొద్ద నాటిన యేసయ్య మరి ఇటువంటి నీటి యొద్ద మనల్ని కూడా నాటాడు. వాక్యమనే నీటి యోరను యేసయ్య నాటాడు. ఆయన మన మంచి కాపరియే కాదు. ఒలీవ చెట్టు చెప్పుకునేటప్పుడు ఆయన మన మంచి కాపరి అని చెప్పుకున్నాము. ఆయన మన మంచి కాపరే కాదండి, మన మంచి తోటమాలి. అందుకే మనల్ని ఆ వాక్యమనే నీటి యొద్ద నాటాలని నాటాడు. కానీ నేను కూడా ఇంత మంచి తోటమాలి నాటిన మొక్కలము. కాబట్టి మనము ఎవరమండి? మన యేసే మంచి తోటమాలి నాటిన మొక్కలం మనము. మరి ఆ నీటి అంచున నాటినా కూడా ఎండిపోతే మరి ఆ తోటమాలి ఏం చేస్తాడండి? తీసి అవతల పారేస్తాడు. మనము అలాంటి స్థితిలో ఉండకూడదు. ఆ నీటిని పీల్చుకొని ఎదగాలి. కాబట్టి వాక్యంలో ఎప్పుడు తడిసి ముద్దవ్వాలండి, ఉదక స్నానం చేయాలి. మనం కూడా అనుదినము వాక్యం అనే ఉదక స్నానం చేసి పరిశుద్ధతను పొందుకోవాలి. వాక్యం అనే జీవజలాన్ని తాగి ఆత్మ ఫలాలు ఇవ్వాలి. ఫలించు చెట్టు వలె ఉండాలి. అందరికీ ఆ ఫలాలు పంచాలి. అందరం అలా ఉందామండి. దేవుడి కృప వలన మన పాస్టర్ గారు వచ్చిన ఆలోచనను బట్టి మనందరము వాక్యాన్ని చదవగలుగుతున్నాము. వాక్యాన్ని చెప్పడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఇందుని బట్టి మనము చాలా దేవునికి స్తుతించుకోవాలండి. దేవుని స్తుతించాలి. ఇంకొక 4వ అంశం అండి. 4వ అంశం సువాసన సౌందర్యం కల చెట్టు. ఇది సువాసన సౌందర్యం కలది. యునెస్కో వారు అంటండి ఈ లెబనోన్ ప్రదేశం చూసి
యునెస్కో వాళ్ళు వచ్చి చూసి, అబ్బో ఇదేంది భూతల స్వర్గంగా ఉంది, పరలోక వైభవాన్ని తలపిస్తోంది అన్నారంట. ఎందుకన్నారో చూద్దామా. ఈ దేవదారు వృక్షాలు పచ్చగా ఆకాశాన్నంటి కొమ్మలు రెమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి పైనంతా ఒక పచ్చని ఆకాశంలాగా విస్తరించి ఉంటే కింద పర్వతమంతా మంచు పరుచుకొని ఆ సువాసన పరిమళాలు గాలిలో తేలుతూ వస్తుంటే చల్లగా ఎంత ఆహ్లాదంగా ఎంత సుందరంగా అబ్బో చూడ్డానికి ఆ దృశ్యము కన్నుల పండుగగా ఉంటుందంట అండి. అది ఆ సువాసన గుబాలిస్తుంటుందంట. అందుకని వాళ్ళు యునెస్కో వాళ్ళు ఈ విధంగా పరలోక వైభవాన్ని తలపిస్తోంది ఇది అని చెప్పాడంట. ఒక కవి కూడా కవిత్వం రాశాడంట. దేవుడు తన సంతోషం కొరకు రమ్యమైన ఈ స్థలాన్ని సృష్టించుకున్నాడయ్యా అని చెప్పాడంట ఒక కవి తన కవిత్వాన్ని. అంత సుందరమైనది, అంత అందమైనది అనమాట ఇది. పేతురు గ్రంథం 1వ అధ్యాయము 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు తీసుకుంటే, సౌందర్యం ఉండటం కాదండి, శాంత స్వభావం ఉండాలి, మరియు నిశ్శబ్ద ఆత్మ ఉండాలన్నమాట. అక్కడ ఆత్మ ఉండి ఆత్మ యొక్క నాశనం లేని సౌందర్యమై ఉండాలన్నమాట. ఆ సౌందర్యం ఎలా ఉండి ఆత్మను నశింపచేసేదిగా ఉండకూడదు. అప్పుడే దేవుని దృష్టిలో బహు విలువైంది అవుతుంది ఆ సౌందర్యము. మనము మరి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం తీసుకుంటే, యెహోవా పైరూపాన్ని చూడొద్దు అని సమూయేలుతో అంటాడు కదా. మన దావీదుని అభిషేకించడానికి పంపించినప్పుడు కొమ్ము తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్తాడు, ఇతనే ఇంటాడు అనుకుంటున్నప్పుడు వాళ్ళ సహోదరుని దేవుడు చెప్తాడు, నువ్వు పైరూపాన్ని చూడొద్దు సమూయేలు అంటున్నాడు. అంటే ఏం చూడమంటున్నాడు దేవుడు? అంత సౌందర్యాన్ని చూడమంటున్నాడు, ఆత్మ సౌందర్యాన్ని చూడమంటున్నాడు. మరి మనందరికీ ఉందండి ప్రియుల. మనం బాహ్య సౌందర్యాన్ని బట్టి ఎప్పుడు అతిశయపడకూడదండి, ఆత్మ సౌందర్యాన్ని బట్టి మాత్రమే అతిశయపడాలి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనములో ఏముందండి? అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. ఎటువంటి అందము, ఎటువంటి సౌందర్యము? బాహ్య సౌందర్యము, శారీరక సౌందర్యం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీయే కొనియాడబడును. మనం ఎలా ఉండాలి? అందమైన స్త్రీ ఉంటే ఆమె వ్యర్థము. ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆమె ఆత్మ సౌందర్యము ఆమె ముఖములేకి ప్రకాశింపబడి రిఫ్లెక్ట్ అయ్యి ఎంతో అందంగా కనబడుతుంది ఆ స్త్రీ. అలా ఉండాలంటే మనం కూడా. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనము, వివేకం లేని సౌందర్యవతికి పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. వివేకం లేని సౌందర్యవతికి ఎలా ఉంటుంది? అది పంది ముక్కునున్న బంగారు కమ్మి. పంది ముక్కును బంగారు కమ్మి, వజ్రం కమ్మి పెట్టినా కూడా, వజ్రాలు పెట్టినా దాని విలువ తెలియదు. అటువంటి వివేకం లేకుండా వివేకం లేని సౌందర్యం వ్యర్థమండి. దేవునిలో ఉండాలి ఆ వివేక జ్ఞానాలన్నీ. మరి నీకు నాకు ఆత్మ సౌందర్యం కావాలని దేవుడు అంటున్నాడు ఈ దినాన. మరి ప్రియులారా, మనం అటువంటి పరిశుద్ధ హృదయం కలగడానికి, అటువంటి ఆత్మ సౌందర్యం పొందడానికి మనము దేవుని అందులో వాక్యం కలిగి ఉంటే తప్పక ఆత్మ సౌందర్యాన్ని మనం కలిగి ఉంటామండి. అందుకని మనము ప్రార్థనలోనూ దేవుడి యొక్క దేవుడిని అడగాలి. జ్ఞాన వివేచన ఆత్మను నాకు ఇవ్వు ప్రభువా, అప్పుడు ఆత్మ సౌందర్యాన్ని కలిగి ఉంటాను. ఆ వాక్యమనే ఫలాన్ని నాలో ఉంచండి, ఆ ఫలాలు తినటం వల్ల నేను సౌందర్యవతిని అవుతానని చెప్పాలి. మనం ప్రార్థించుకోవాలి దేవుణ్ణి. హల్లెలూయా. పరమగీతము 4వ అధ్యాయం 11వ వచనం. అన్నయ్య చక్కగా చాలా లోతుగా పరమగీత గ్రంథాన్ని ధ్యానిస్తున్నారండి. మనందరినీ చాలా లోతులోకి నడిపిస్తున్నారు. ఇక్కడ మళ్ళా పరమగీతము గ్రంథము ఇక్కడ ప్రస్తావించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. 4వ అధ్యాయం 11వ వచనము, ప్రాణేశ్వరి నీ వస్త్రములు సువాసన లెబనోను సువాసన వలేనున్నది. ఏమంటున్నాడు దేవుడు? నీ వస్త్రాల యొక్క సువాసన ఎలా ఉంది? లెబనోను సువాసన వలేనున్నది. లెబనోను పర్వతం మీద దేవదారు వృక్షాలు ఏమిస్తున్నాయి? పరిమళాలు గుబాలింపచేస్తున్నాయి. అటువంటి గుబాలింపు ఈ షూలమితి వస్త్రాల్లో ఉందని దేవుడు వర్ణిస్తున్నాడండి. హల్లెలూయా,
హల్లెలూయా. మనం క్రీస్తును పోలికలో నడుచుకుంటే మన జీవితము సువాసన భరితంగా ఉంటుంది. అందరినీ ఆ సువాసనతో దేవుని వైపు ఆకర్షించగలుగుతాము. ఆ సువాసన పరిమళాలు అందరూ ఆగ్రానించగలుగుతారు. మరి అటువంటి సువాసన భరితంగా ఉండి అందరినీ ఆకర్షిద్దామండి. ఎటువంటి వాక్యము, ప్రార్థన ఇవన్నీ మనలో ఆయన పోలికలో ఉన్నప్పుడు తప్పక మనం కూడా ఆ పరిమళాలు వెదజల్లుతామన్నమాట. పరమగీతము 1:5 యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. షూలమితి ఏం చెప్తుందండి? యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను. ఎటువంటి సౌందర్యము? ఆమె బాహ్య సౌందర్యం లేదు, ఆమెకి ఆత్మ సౌందర్యం ఉందన్నమాట. అంటే షూలమితి వల్లే మనం కూడా ఆత్మ సౌందర్యలై ఆ ప్రియుడి కోసము, ఆ ప్రియుడిని మెప్పించేవారుగా ఎదురు చూస్తూ ఆయనతో పాటు పైకి వెళ్ళిపోవాలి మనం కూడా. అదే అనమాట. పరమగీత గ్రంథం 3:6 చూసుకుంటే, గోపరసంతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధ సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చుచున్నది ఇది ఏమి? ఎలా అంటే ఇటువంటి గోపరసము, సాంబ్రాణి, వర్తకులమ్మే సుగంధ చూర్ణాలన్నీ అటువన్నీ కలబోస్తే వచ్చే పరిమళాలుతో వస్తుంది. ఇదేంటి అని అడుగుతున్నారు. ఏంటది? అదే సొలొమోను పల్లకి దేవదారు కలపతో తయారు చేయించాడు సొలొమోను మహారాజు. అంత సువాసన భరితంగా ఉంది, అందుకే ఆ వాసన వస్తుంది. ఇదేంటి అని అడిగితే అది సొలొమోను పల్లకి. ఎవరి కోసం ఆ పల్లకి? షూలమితి కోసం సొలొమోను పంపిస్తే మనలాగా పక్కకు పోలేదు. షూలమ్మతి వెంటనే ఆ పల్లకి ఎక్కి సొలొమోను దగ్గరికి వస్తుందన్నమాట. ఇక్కడ సొలొమోను దేవుడికి సాదృశ్యంగా వాడుతున్నారు. షూలమితి సంఘానికి సాదృశ్యము. దేవుడు మన కోసము, సంఘం కోసము పల్లకి తీసుకొస్తాడు. ఏది? సువాసన పరిమళాలు గుబాలిస్తున్న పల్లకిని తీసుకొస్తాడు. మనం కూడా షూలమితి వలె సిద్ధపడి ఆ పల్లకి ఎక్కుదామండి. అందరం ఎత్తపడే సంఘంలో ఉందామండి. హల్లెలూయా. సువాసన భరితంగా మనం అందరం ఉన్నామా? సువాసన భరితమైన సొలమైన పల్లకిలోకి ఎక్కగలమా లేదా? అందరం ఆలోచిద్దాము, సిద్ధపడదాము. ఆ పల్లకి తప్పక ఎక్కుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా మేము యేసుక్రీస్తు సువాసన అయి ఉన్నాము. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండడానికి తన్ను తాను విమోచన క్రయదానం చెల్లించుకున్నాడు. ఆయన చూడండి, మనల్ని పరిమళ సువాసనగా ఉండడం కోసము పాపం ఆయన విమోచన క్రయదానంగా చెల్లించుకున్నాడు తన్ను తాను. మరి మీరు కూడా అలాగే, మనం కూడా బ్రతకాలండి. మరి మీరు కూడా అలాగే బ్రతకండి అని పౌలు అన్నాడు. మనం కూడా అలా బ్రతకాలి. క్రీస్తు కోసం నలగొట్టబడుకుంటావో, అర్పించుకుంటావో, దంచబడతావో, ఏం చేస్తావో నాకు తెలీదు. అప్పుడే అలా చేసుకున్నప్పుడే నీ బతుకు సువాసన భరితమవుతుంది. సుగంధ ద్రవ్యాలు అన్నీ మనం వేస్తాము. మనము ఆహార పదార్థాల్లో ఎందుకు? మంచి సువాసన కోసము. ఎలా వేస్తాము? దంచుతాము. ఆ సుగంధ ద్రవ్యాలను దంచినప్పుడు మరింత సువాసన వెదజల్లుతాయి. అలాగే మనం కూడా, యేసుక్రీస్తు కూడా శిలువ మీద నలగొట్టబడ్డాడు, దంచబడ్డాడు. మనల్ని పరిమళ సువాసనగా మార్చడానికి ఆయన నలగొట్టబడ్డాడు. మరి నీవు నేను ఆ క్రీస్తు అనే బండ మీద దంచబడదామా? మరి పడాలా వద్దా? చెప్పండి. ఒక్కసారి మనము ఆయన కోసము ఒక్క ఇంచైనా శరీరాన్ని నలగొట్టుకున్నామా ఇంతవరకు? ఆలోచించండి. మనం కూడా నలగొట్టుకోవాలండి శరీరాన్ని. ఈ ఉపవాసంలో కొంతవరకు నలగొట్టుకుంటున్నామని మనము తృప్తి పడుతున్నాము. ఇంకా నలగొట్టుకోవాలండి. హల్లెలూయా. ఇటువంటి ఉపవాస ప్రార్థన ఇవ్వడం కూడా దేవుడు మనకు నిజంగా దేవుడిచ్చిన కృపే అండి. హల్లెలూయా. సువాసన అంటే సాక్ష్యం అండి. ఈ పరిమళం అంటే సాక్ష్యము. మరి దేవునికి సాక్షిగా ఉంటున్నామా లేదా? చూడండి, ఎఫ్సి పత్రిక 5:2 చూస్తే, క్రీస్తు మమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా, బలిగా అప్పగించుకున్నాడు. మరి నీ మాట, నీ జీవన విధానము, నీ యొక్క పలుకు, నీ నడవడిక, నీ ప్రవర్తన ఎలా ఉంది? సువాసన భరితంగా ఉండాలి, తప్పకుండా ఉండాలి. అలా ప్రయత్నించాలండి. హల్లెలూయా. ఇప్పుడు 5వ అంశం అండి, టైం అయిపోతుంది. మహిమ స్తుతించే చెట్టు, దేవుణ్ణి స్తుతించే చెట్టు. ఒక్క 2 నిమిషాలు ముగిస్తానండి. కీర్తన గ్రంథం 148 అది చాలా పెద్దగా ఉందండి, నేను కొంచెమే చదువుతా. పర్వతములారా, సమస్త గుట్టలారా,
ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, పశువులారా, అలా కింద చాలా ఉందండి. ఇక్కడ సమస్తమైన ఫలవృక్షములారా అని చెప్పి తర్వాత సమస్తమైన దేవదారు వృక్షములారా మీరందరూ దేవుని స్తుతించండి అంటున్నారు. ఇంటి దగ్గర చదవండి మీరు తప్పకుండా. ఇది కీర్తన 148:9, 148 అధ్యాయం 9 వచనం. సమస్త పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా మీరందరూ దేవుని స్తుతించండి అంటే స్తుతిస్తుంది. దేవదారు వృక్షము దేవుడు చెప్పకముందే స్తుతిస్తుంది. దేవదారు వృక్షము దేవుడి తనను నాటిన సంగతి మర్చిపోలేదండి. అది దేవుడు నన్ను నాటాడు, అందుకే దాన్ని సువాసనతో సౌందర్యముతో అందరినీ ముగ్ధుల్ని చేస్తుంది, ఆకర్షిస్తుంది. అది స్థిరంగా దృఢంగా నిలబడి సకల జీవులకు ఆశ్రమించి దేవుని స్తుతిస్తోందండి. హల్లెలూయా. మార్టిన్ లూథర్ గారు అన్నారండి, ఇదొక్క మంచి విలువైన మాట వినండి. ప్రతి చెట్టు దేవుని స్తుతిస్తున్నవి, ప్రతి ఆకులో దేవుని సంతకం చేయబడి ఉంది. ప్రతి ఆకు ఆక్సిజన్ని సమస్త ప్రాణికి అందిస్తుంది. ప్రతి ఆకు సకల ప్రాణులకు ఆక్సిజన్ ఇచ్చే సామర్థ్యాన్ని నాకు ఇచ్చావు ప్రభా, వాళ్ళకు ఉపయోగపడేలా చేసావు తండ్రి అని ప్రతి పత్రము ప్రతి ఆకు దేవుణ్ణి నిత్యము స్తుతిస్తున్నాయంట. అవి అలా స్తుతిస్తుంటే ఆ ఆక్సిజన్ లేకుంటే ఒక్క నిమిషము ఉండకుండా చచ్చిపోతాం మనము. అటువంటి ఆక్సిజన్ పీల్చుకుంటున్న మానవులు మాత్రము దేవుని స్తుతించటం లేదు. చూడండి ఎలాంటి తేడా ఉందో. మనం అలాంటి స్థితిలో ఉండకూడదండి. నిత్యము దేవుని స్తుతించాలి. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృపే అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కేవలం దేవుని కృపే అనుకోవాలి. గలతీయుల 6వ అధ్యాయం 14 వచనం తీసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు మనం దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక పౌలు గారు అంటున్నారు. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తునందు మాత్రమే నేను అతిశయపడాలి. ఇంకా దేని యందు అతిశయపడితే అది దూరం అయిపోవాలి. మనం కూడా ఇలాగే ప్రార్థన చేసుకుందాం. దేని యందు అతిశయం పడకూడదు ప్రభా, అది నాకు దూరం చేయి ప్రభా అని అడుగుదాం. దేవదూతలు పరలోకంలో ఏం చేస్తున్నాయండి? నిత్యము స్తుతిస్తుంటారు. మనం కూడా ఆయనను నిత్యము మహిమపరుస్తుండాలి, స్తుతించాలి. ఎందుకంటే ఆయన స్తుతుల సింహాసనాసీనుడు. మన స్తుతులతో మన యేసయ్య దేవాలయంలో ఒక స్తుతుల సింహాసనాన్ని నిర్మిద్దాము. అక్కడ దేవుణ్ణి మనము కూర్చోబెడదామండి. హల్లెలూయా. దేవుని మహిమపరుద్దాం, ఘనపరుస్తాము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. ఆమేన్.